నమస్తే సార్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము, ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky, arranged with a foreword and notes by Ianthi H. Hoskins. గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. రెండవ పాఠము 29/3/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలం స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను శాస్త్ర సాంకేతిక రంగములతో మతము తాత్వికతలతో సమన్వయము చేస్తూ సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించాలనే దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన వారు మేడం ఎలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ. ఆమె తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీష్ భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో తెలిపిన విషయములతో సంతృప్తి చెందక అతి నిగూఢములైన సృష్టి రహస్యములు గ్రంథ హృదయమును చేరు పద్ధతులను తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చిగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ప్రశ్న సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ వాల్యూమ్ 10 లో అందింపబడినది. ఆ బృందంలోనే గల ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడుచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపి ఒక చిరునవ్వు నవ్వారు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరముల వారికి ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరములో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయము నుండి అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చని తెలిపినారు. ఎవరు? బ్లవట్స్కీ. హౌ టు స్టడీ థియోసఫీ అన్న సందర్భంలో ఆమె అలాగా చెప్పారు. దానికి అనుగుణముగానే ఇయంతి హెచ్ హాస్కిన్స్, ఇంగ్లాండ్కు చెందిన ఇయంతి హెచ్ హాస్కిన్స్ అనే ఆమె
నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్. ద సీక్రెట్ డాక్టర్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వెయిల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, దాని ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. ఒళ్ళంతా చెవులు అంటే చాలా ఎక్కువగా వింటున్నాము అని. మామూలుగా చూసేటప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు అనుకుంటాం మనం. ఎక్కువగా చూస్తున్నాడు అన్నట్టుగా. అంటే ఆ ఇంద్రియాన్ని ఎక్కువగా మనం మిగతా 4 ఇంద్రియాలని ఆపేసేసి పంచేంద్రియాల్లో మిగతా 4 ఇంద్రియాలను కూడా ఈ ఇంద్రియం దగ్గరికి తీసుకొచ్చి మొత్తం 5 ఇంద్రియాలు కలిపి ఒకే చెవి ఇంద్రియముగా మనం చేసి దాన్ని తదేక శ్రద్ధతో వినడం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మొత్తం చెప్పేవాడి దగ్గర నుంచి ఏవి శబ్దాలు అయితే వస్తున్నాయో అన్ని కూడా మరింత మెరుగ్గా కొన్ని వందల వేల రెట్లుగా అవి పెంపొందింపబడి మన చెవిలో చేరి మన హృదయంలోకి వెళ్ళిపోతాయి. దానితో మనం సత్యస్వరూపముగా మారటానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అది ఆ మనలో ఉన్న సత్యము, ఆ సత్య స్వరూపము మేల్కొనటానికి వీలవుతుంది ఈ శబ్దముల ద్వారా. కొన్ని వినడం చాలు. వినడం ద్వారానే మనము నోట్స్లు రాసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ విషయాలు మర్చిపోతాం మనం. ఇవేమి మనం ఆలోచించక్కర్లేదు. ప్రశాంతంగా వినడం, చెప్పిన ప్రతి అక్షరం మన చెవిలోకి వెళ్ళేటట్టుగా మొత్తం హృదయం దగ్గరికి చేరిపోతాయి. ఇప్పటి వరకు హృదయం ముకుళించుకుని ఉంది మొక్కలాగా, అది వికసించడం ప్రారంభమిస్తుంది. సూర్యోదయానికి కమలము వికసించినట్టుగా పారుతుంది. పారడం అంటే మన యొక్క స్వస్వరూపం మనకు అనుభూతం అవుతుంది. ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఓకే, ఒక విషయం చెప్పుకొని మనం అధ్యయనంలోకి వెళ్దాం. ద డివైన్ ప్లాన్ అధ్యయనము మొదలుకొని, మనం ఈ కృషి ఈనాటిది కాదు, మనది. మనం సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. మనం ద డివైన్ ప్లాన్ మొట్టమొదటిసారిగా 16/8/2020 అప్పటి నుంచి మొదలు పెట్టాం ఈ సత్యాన్వేషణ. అకుంఠిత దీక్షతో ఆ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాం. ద డివైన్ ప్లాన్ అధ్యయనము మొదలుకొని భారత సమాజ పూజ రహస్య ప్రకాశము, పురాణ పురుషుడు గ్రంథ పఠనము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము, చివరగా దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనములతో మనమందరము తదేక దీక్షతో దివ్య జ్ఞానము గురించి తెలుసుకున్నటకు, బోధపరుచుకున్నటకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రయత్నమును గమనించిన మాస్టర్స్
మరియు బ్లావెట్స్ కి మాతలు సులువుగా బోధపడుటకు, మూలమును చేరుటకు అనగా సత్యమును చేరుటకు, సత్యముగా మారుటకు మన ముందు ఒక గ్రంథమును ఉంచినారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ. దానిని అధ్యయనము చేయట ద్వారా ఆ పరమ ప్రయోజనము పొందగలమని మనలను ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మనమందరము నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం అనే పద్ధతిలోకి మన జీవన విధానమును నడపబడుతూ మన దినచర్య అంతా దైవ కార్యముగా చేస్తూ ఉండడం వలన ఈ అధ్యయనం వల్ల మనలో వచ్చిన మార్పు ఏమిటి? అప్రయత్నముగా మనమేం అనుకోలే, ముందు అప్రయత్నముగా వచ్చింది. నా కోసం అంతకు ముందు, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం, ఇంకా ముందుకు జరిగి దైవ కార్యం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కదలిక ఈ సృష్టి పరిణామానికి అభివృద్ధి చెందుట కొరకు, సృష్టి అభివృద్ధి చెందుట కొరకు, అభివృద్ధి చెంది చిట్ట చివరికి ఆ ఏకత్వానుభూతులకి తీసుకెళ్ళటం కొరకు. అంటే అనేకత్వం నుండి, ఎందుకంటే అనేకత్వం ఎలాగ వచ్చింది? ఏకత్వం నుంచి అనేకత్వం వచ్చింది. కాబట్టి ఈ అనేకత్వం నుంచి ఏకత్వానుభూతిని పొందటానికి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి కదలిక అటువైపుకే తీసుకెళ్తూ ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలో మనము దైవ కార్యంగా చేస్తున్నాం మన దినచర్య మొత్తాన్ని. ENT హాస్కిన్స్ ఏం చేశారంటే, బ్లావెట్స్ కి చివరి సంవత్సరాలు, చివరి రోజులు, అప్పుడు ఆమె చెప్పిన విషయాలను పట్టుకున్నారు. అంటే చివరి రోజుల్లో ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళ జీవిత సారం మొత్తం చెప్పడం జరుగుతుంది. భీష్ముడు ఏం చేశాడు? ఆయన చివరి రోజుల్లో సమస్త ధర్మ సూక్ష్మాలని వివరించాడు. విష్ణు సహస్రనామం ఆయన నోటి నుంచి ప్రథమంగా వచ్చింది. విష్ణు సహస్రనామం అంటే సమస్త సృష్టిలో ఎవరున్నారు, ఎవరు ఈ సృష్టిగా మారారు, ఆ విషయాలన్నీ ఆయా పేర్లతో, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పని, ఏ పని అయితే జరుగుతూ ఉందో ఈ సృష్టిలో ఆ పనికి సంబంధించి ఆ పేరుతో, అలాగా ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ విష్ణుమూర్తి ఆ పేరుతో. అట్లా మొత్తంగా తీసుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఆయన అష్టవస్తువుల్లో ఒకటి కాబట్టి, అష్టవస్తువులు అంటే భౌతికంగా వ్యక్తమవుతున్న సృష్టికి సంకేతం కాబట్టి, సృష్టి వ్యక్తం అవ్వాలంటే అష్టవస్తువులు ద్వారా అది వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ సృష్టి ఎలా వ్యక్తమవుతుందో ఆయనకు అంతకుముందు నుంచి ఉన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి దాన్ని అలా వివరించగలిగాడు ఆయన. అంటే చివరి రోజుల్లో ఎవరు ఏది చెప్పినా కానీ అత్యంత ప్రముఖంగా ఉంటుంది. ఇప్పుడు బ్లావెట్స్ కి దగ్గర అలా చేరిన వాళ్ళకి చెప్పినటువంటి విషయం నెంబర్డ్ స్టేట్మెంట్స్. అంటే అదే గ్రంథాల్లో ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ వేరుగా కొత్తగా రాసుకోమని చెప్పలామి. చిత్రం ఏమిటంటే, ఇప్పుడు నేను ఇంక వేరే ఇప్పుడు వరకు రాసిన గ్రంథాలు, ఇప్పుడు వరకు రాసిన విషయాలు మొత్తం అలా పక్కన పెట్టండి, నేను ఇంకొక వేరే విషయం మీకు చెప్తాను, అది రాసుకోండి అని అనలామి. వాటిల్లో అక్కడక్కడ ఉన్నటువంటి తాళం చేతులు లాంటివి ఇచ్చినాయి, వాటిని ముందు చూసుకోండి, వాటిని చదవండి, వాటిని అధ్యయనం చేయండి, ఆ తర్వాత మిగతా మొత్తం చూడండి. అప్పుడు మీకు అది కరతలమలకం అయిపోతుంది. కరతలమలకం అంటే మన అరచేతిలో మన కంటికి కనబడేటట్టుగా అయిపోతుంది అనమాట. మన అనుభూతిలోకి వచ్చేస్తుంది, అది మనం అనుభూతి చెందగలుగుతాం. బాగా చెప్తుంది అనమాట. అందుకే మనం దివ్య జ్ఞాన ప్రబోధిని ఎలా చెప్తున్నాం? ప్రారంభ వాక్యం, అది తాళం చెవి. కానీ సామాన్యంగా అధ్యయనం జరిగినప్పుడు ఏమవుతుంది అనమాట, ఆ ప్రారంభ వాక్యాన్ని అది వెనక్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత అది అడుగుకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఈ మనకి ఈ భువన, ఈ మొత్తం ఈ సృష్టి నిర్మాణము, లోకాల నిర్మాణము, మరణానంతర స్థితి, పునర్జన్మము, ఇట్లా వివరాలు ఈ సృష్టికి సంబంధించినటువంటి వివరాలన్నిటితో
అది అట్టడుకి వెళ్ళిపోయింది ప్రారంభ వాక్యం. కానీ తాళం చెవి ఏదన్నమాట, అది ప్రారంభ వాక్యము. ఈ మొత్తం దేనికోసం? తత్వదర్శనం, తత్వదర్శనం కోసం. తత్వము అంటే తత్వం, తత్ అది అంటే ఈ సమస్తానికి సంబంధించినది. సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉండేది ఏదైతే ఉందో అది తత్, అది దట్. త్వం నీవు, అదే నీవు. దానికోసం ఆ ఏకత్వానుభూతి కోసం అది తాళం చెవి. అట్లాగా కొన్ని సీక్రెట్ డాక్టర్లో అక్కడక్కడ ఇవ్వబడి ఉన్నాయన్నమాట. వాటిని ప్రత్యేకించి ఆమె చెప్పారు, ముందు అవి చదవండి. అవి చదివి అప్పుడు మళ్ళీ మిగతా మొత్తంగా చదువుకుంటారండి. మీకు చక్కగా అది అవగతం అవుతుంది, అవగాహన అవుతుంది అని చెప్పారు అన్నమాట. సరే, మనం ఫౌండేషన్స్ ఆఫ్ esoteric philosophy from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Ianthe H. Hoskins. Ianthe H. Hoskins అన్నామే ఇవి మరి ఎంత శ్రమ చేస్తే మొత్తం ఆమె యొక్క గ్రంథాలన్నిటినీ ఒక చోట పెట్టుకుని, తర్వాత ఆమె కలెక్టెడ్ రైటింగ్స్ చెప్పుకున్నా ఒక చోట పెట్టుకున్నాయి. ఆమె చివరి రోజుల్లో ఈ సత్యాన్వేషక బృందం ఆమె చుట్టూ చేరి ఆమెతో మాట్లాడినప్పుడు వాళ్ళు రాసుకున్న నోట్స్, అలాగే కమాండర్ రాబర్ట్ బోవెన్ రాసుకున్న నోట్స్ అన్నిటిని ఒక చోట పెట్టుకుని మనకు కావాల్సిన దాన్ని ఇప్పుడు ఈ గ్రంథ రూపంలో మనకి కూర్పు చేసి ఇచ్చారనమాట. అంటే మరో బ్లావెట్స్కి లాగా అనమాట. బ్లావెట్స్ యొక్క ప్రతిరూపం ఇవి మనకి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు మనందరం కూడా ఈ బ్లావెట్స్కి చుట్టూ కూర్చుని ఉన్నాం. ఇది మనం ప్రస్తుత స్థితి ఏంటి మనది అంటే మనం అందరం, ఎందుకంటే మనం ఇది మన అనుభూతి చెందేదాకా ఇక దీన్ని వదిలిపెట్టే వ్యవహారం లేదు. ఇక మనకి ఆ సత్యాన్ని మాకు తెలియాలి, ఆ సత్యం తెలియాలి, సత్యంగా మారాలి, మేము ఆ ఏకత్వానుభూతికి వెళ్ళాలి అని కూర్చున్నాం మనం. సో మన ఎదురుగా ఆమె కూడా వచ్చేసింది మనకి చెప్పడం కోసం. ఇప్పుడు ఆమె ఎదురుగా కూర్చుని ఆమె చెప్తున్న విషయాలను ఇట్లా మనం వివరించుకుంటున్నాం. తర్వాత ఆమె ఫార్వర్డ్ రాసింది ఇయాంథే హెచ్ హాస్కిన్స్ ముందు మాటగా ఈ గ్రంథాన్ని ఎలాగా కూర్పు చేశానో ఏంటి విషయాలు చెప్తూ, దాంట్లో నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం, మరి కొన్ని విషయాలు ఇప్పుడు. అంటే వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? ఇవంటే మనకి 1వ తరగతి ఇప్పుడు స్కూల్ మన విద్య ఉంది, నేర్చుకోవటము. అయితే 1వ తరగతి వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్ అనంగా వేర్ షుడ్ ఏముంది, ఇంకా 1వ తరగతి చేర్చడమే. లేకపోతే ఇప్పుడంటే ఎల్కేజీ, యూకేజీ, ఇంకా ముందుకు వెళ్ళి ఏమైంది నర్సరీ, ఆ చేర్చే 3వ సంవత్సరం నర్సరీలకు తోసేయండి, అంతే అయిపోయింది. ఇంకా వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్ ఈ క్వశ్చన్ రాదు ఇక మనకి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా అంతా మొత్తం మన ముందు పరిచింది, మొత్తం సమస్త విషయాలు, సృష్టి రహస్యాలు అంతకుముందు అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ ఉన్నాయి, అవన్నీ మన ఎదురుగా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఇవి ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్టరైన్, కీ టు థియోసఫీ, ఇట్లా ఈ గ్రంథాలు ఇచ్చింది ఈమె. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్, ఈ గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ మన ముందున్నాయి. ఇప్పుడు ఇన్ని విషయాల్లో, ఇంత దాంట్లో మనం ఎక్కడ మొదలెట్టాలి? మనకు కావాల్సింది పొందాలి అంటే మనకేంటి కావాలి? ఈ అనేకత్వం మనకు రుచించలేదు. అనేకత్వం రుచించకపోయినప్పుడే ఏకత్వం కేసు చూస్తాం, లేకపోతే ఏకత్వం మనకెందుకు? ఏకత్వం, ఈ అనేకత్వం చక్కగా ఆనందంగా బాగుందండి అని అంటే ఇక్కడే ఉంటాం కదా. మన ఏకత్వం గురించి ఎందుకు ఆలోచిస్తాం?
అసలు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏకత్వం అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందని మళ్ళీ ఈ ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి మనం ఏంటి అనేకత్వం నుంచి దాని పట్ల అది కరెక్ట్ కాదని అనిపించింది మనకి. అనేకత్వం ఇదిగా సరిగా ఉన్నట్టుగా లేదు మనకి. కాబట్టి దీనికి సంబంధించి ఏదో వెనక ఉన్నది. మనకి తెలియనిది ఏదో ఉంది. మనం మర్చిపోయింది ఏదో ఉన్నది. అది పట్టుకోవాలి మనం అన్నది మనకు ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ఏకత్వానికేసి మనం వెళ్ళాలి. అది మనదేంటంటే క్రిస్టల్ క్లియర్ గా ఉంది మనది. చాలా క్లియర్ గా స్పష్టంగా మనకు కావాల్సింది ఏంటి? ఏకత్వానుభూతి. అంటే ఇంత అనేకత్వం ఎలాగో వచ్చింది? ఎవరు సృష్టించారు దీన్ని? సృష్టించిన వాడు అని వెనక్కి వెళ్లే కొంది ఏమవుతుంది? ఒక చోట ఆగిపోతుంది. అదేంటి అనేది ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్ వేసుకుని ఇక ఇవన్నీ ఎదురుపరుచుకున్నాం. మన మన ఎదురుగా ఉన్నాయి ఇవన్నీ. మరి ఎక్కడ మొదలెట్టాలి? ఎలా మొదలెట్టాలి? వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? దానికి సమాధానమే బ్లావెట్స్కి చక్కగా ఇచ్చిందనమాట. డ్యూరింగ్ మేడం బ్లావెట్స్కీస్ లాస్ట్ ఇయర్స్, దానికన్నా కొంచెం వెనక్కి వెళ్దాం కొద్దిగా. నిన్న మనం ఎక్కడైతే ఆపామో ఆ చివరి పేరాలో కొంచెంగా 2 విషయాలు మనం చెప్పుకుంటే దీని కంటిన్యూషన్ మనకి బాగా అర్థం. ఇప్పుడు ఈ క్వశ్చన్ వేసుకున్నాం కదా మనం, వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? ఇక్కడ ఆగిపోయాం అసలు. ఆ మొత్తం చూసి మనం ఎక్కడ మొదలెట్టాలి? ఆగిపోయాం. బండి ఆగిపోయింది, ప్రయాణం ఆగిపోయింది, ఎక్కడోళ్ళం అక్కడ కూర్చున్నాం. ఎట్లాగా? However, Madam Blavatsky herself comes to the students' rescue. ఆమె వచ్చేసింది మన దగ్గరికి ఇప్పుడు. Madam Blavatsky herself comes to the students' rescue by setting out here and there in numbered statements the principles on which that system is based. మొత్తానికి ఆధారం చిన్న చిన్న తాళం చేతులే కదా. ఇల్లు మొత్తం చాలా పెద్ద బంగళా, ఓ 20-30 గదులున్న పెద్ద బంగళా అది. అది మొత్తం తాళం వేసాం. ఆ తాళం చాలా పెద్ద తాళం, మళ్ళీ చిన్నది కూడా కాదు అది. ఎందుకంటే ద్వారాలన్నీ కూడా చాలా పెద్ద అది తలుపులు, దానికి తగ్గట్టుగా పెద్ద తాళం. అయితే తాళం చెవి మొత్తం అన్నిట్లోనూ చిన్నది తాళం చెవి. ఆ కోట గాని, ఆ 30 గదులున్న ఆ బంగళా గాని, ఆ తలుపులు గాని, ఆ తాళం కానీ అన్నిటికన్నా చిన్నదేదనమాట తాళం చెవి. అట్లా మొత్తం సీక్రెట్ డాక్టర్ నైసిస్ అన్వైల్డ్ ఎన్నెన్నో వందల పేజీలు, వందల పేజీలు ఉన్నాయి. ఎట్లా ఇదంతా? ఇగో తాళం చేతులు ఉన్నాయి అక్కడే, దాంట్లోనే ఉంటాయి, వెతకండి. మళ్ళీ దానికోసం ఇంకొక వేరే చెప్పి వేరే విషయాలు చెప్తే గానీ ఇప్పుడు ఇది విని అప్పుడు దాని దగ్గరికి వెళ్ళటం కాదు, దాంట్లోనే ఉంటుంది. ఇది అసలైన తాళం చెవి అనమాట. ఇప్పుడు మన నిత్య జీవితాన్ని కూడా ఇది అన్వయించుకోవచ్చు. ఎన్నో సమస్యలు అన్నీ మనకి బాధాకరమైనవి, రకరకాల పరిస్థితులు, ఏది సంతోషంగా లేదు, నిరాశ, నిస్పృహ అన్నీ మన ఎదురుగా ఉన్నాయి. దాంట్లోనే ఉంటుంది తాళం చెవి. ఎట్లాగైతే ఈ సీక్రెట్ డాక్టర్లోనే ఆ సీక్రెట్ డాక్టర్ యొక్క ఆ తలుపు తీసి ఆ లోపల ఉన్నటువంటి మొత్తం ఆ సృష్టి రహస్యాలు మనం బహిర్గతం చేసుకుని మనకి అనుభూతికి తీసుకురావటానికి వీలుగా ఉన్న కొన్ని వాక్యాలు అక్కడ దాంట్లోనే ఉన్నాయి తాళం చేతుల రూపంలో. అలాగే మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో నుంచే మనకి తాళం చేయి ఉంటుంది, అక్కడే చూడండి. అట్లా రావాలి మనకి ఈ అధ్యయనము. ఈ సీక్రెట్ డాక్టర్ను వీటికి సంబంధించి, దివ్య జ్ఞానానికి సంబంధించి అదంతా అయిపోయింది. అది మరి మన నిత్య జీవితం మళ్ళీ ఏడుపులు పెడపలతో ఇలాగా కూలబడి నిరాశతో, నిస్పృహతో ఇలాగ ఉండిపోవడం.
అట్లా కాదు, దాన్ని తెచ్చి మళ్ళీ మనకు అప్లై చేసుకోవాలి. అది సూత్రం a+b² a+b² దానికి ఏంటి a² + b² + 2ab. కొన్ని లక్షల లెక్కలు చేసుకోవచ్చు మనం. అట్లాగే ఈ గ్రంథంలోనే ఉంటుంది, ఆ గ్రంథంలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ గా ఉన్నాయి, ప్రిన్సిపల్స్ గా ఉన్నాయి. వాటిని చూడండి, అయిపోయింది. వాటితో పట్టుకోండి, అవి తాళం చేతులు. అప్పుడు ఈ 700 పేజీలు 1000 పేజీలు ఉన్నటువంటి ఆ సీక్రెట్ డాక్టర్ను, ఐసిస్ అన్వేళ్ళు, ఇట్లాగా మొత్తం సమస్త సృష్టి, ఆ దాంట్లో ఉన్నటువంటి ఏకత్వం, ఆ ఏకతా భావం మనకి అందుబాటులోకి వస్తుంది, అనుభూతిలోకి వస్తుంది. అలాగే ఈ మన నిత్య జీవితంలోనే, మన వ్యక్తిగత జీవితంలోని ఆ కష్టాలు, దానికి సంబంధించి తాళం చేతులు ఏంటి ప్రశాంతంగా ఒకసారి దాని పట్ల అలాగ చూస్తే అందుతుంది. ఆ తాళం చేత్తో తీయండి, పరిష్కారం అయిపోతుంది, సమస్యలు ఎగిరిపోతాయి. Madam Blavatsky herself comes to the students' rescue by setting out here and there in numbered statements the principles on which that system is based. దాని ఆధారం అంటే ఇల్లంతా కట్టారంటే లోపల పునాదుల ఆధారంతో. అయితే మూలం అనేటప్పటికల్లా మనం భగవద్గీతలోకి వెళ్ళాలి. మూలం ఎక్కడ ఉంటుంది? మూలం మనకి దిగువన ఉండదు, ఎగువన ఉంటుంది మూలం. మనకి 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ఆ అధ్యాయంలో ఉంటుంది. శ్రీ భగవాన్ వాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. మూలం ఎక్కడ ఉంటుంది? ఊర్ధ్వం. అంటే చెట్టుని తీసుకున్నాడు, ట్రీ ఆఫ్ లైఫ్. మనకి ఈ సృష్టికి సంకేతంగా ట్రీ ఆఫ్ లైఫ్ ని తీసుకుంటారు మనకి. ట్రీ ఎందుకు? ఒక చిన్న విత్తనం నుంచి, ఒక చిన్న గింజ నుంచి మహావృక్షం, పెద్ద, ఇప్పుడు గ్రేట్ బనియన్ ట్రీ ఉంది అడయారులో, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అది చిన్న విత్తనం, చాలా చిన్నది. అదే కాయకు ఏదో పడేసింది అక్కడ, అంతే ఎలాగ పెరిగిపోయింది. అది సృష్టి కూడా అలాగా ప్రారంభం చాలా చాలా తావులు పెక్కులు కావాలను ఒకటే. ఆ ఒక్క వాక్యం, ఒక్క శబ్దం ఇలా బ్రహ్మాండమైన సృష్టి ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇట్లాగా అందుకే మనం మన వాల్ పోస్టర్ ఉంది కదా, మనకి సంబంధించి వాల్ పోస్టర్ ఒకటి పెట్టాం. అంటే ఈ కార్యక్రమాన్ని వివరిస్తున్న వాల్ పోస్టర్. దాంట్లో ఎడం వైపున ఆ ఊర్ధ్వమూలం అధశాఖం, అది కృష్ణుడు చెప్తున్నట్టుగా, మూలమే ఆ వృక్షం యొక్క వేర్లేమో పైకి ఉన్నాయి, దాని యొక్క శాఖలు దిగువకున్నాయి. అది ఎవరు చెప్తున్నారని కృష్ణుడు చెప్తున్నట్టుగా పైన ఆయన యొక్క బొమ్మ. మరి కానీ వాటి వెనుకున్నటువంటి వృక్షాలు చాలా ఉన్నాయి మనకి. ఒక నేచర్ గా ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతాన్ని ఫోటో తీశారు దాన్ని. అక్కడ అన్ని వృక్షాలు కనిపిస్తున్నాయి మనకి, చెట్లు, చిన్న చిన్న మొక్కలు, వృక్షాలు, అవన్నీ ఎలాగున్నాయి? అవన్నీ వేర్లు కిందకు ఉన్నాయి, దిగువన శాఖలు పైకి ఉన్నాయి. కానీ ఈ వృక్షము వ్యతిరేకంగా ఉన్నది, వేర్లు పైకి ఉన్నాయి, మూలము, శాఖలు కింద ఉన్నాయి. ఇది తాళం చెవి మనకి. మరి ఎదురుగానేమో ఇట్లా కనిపిస్తుంది. మరి సృష్టి ఎలా అర్థమవుతుంది మనకి? తలకిందులుగా చూస్తున్నాం సృష్టిని మనం, అర్థం కాదు అది. అప్పుడు తాళం చెవి కావాలి. ఆ తాళం చెవే అదిగో ఆ పక్కనే ఉంచాం, కృష్ణుడు చెప్పినటువంటి ఊర్ధ్వమూలం అధశాఖం, ఆ వృక్షాన్ని అక్కడ తిరగేసి పెట్టాము. అక్కడ అట్లా ఉంటాను. ఆ విషయం ఎవరు చెప్పారు? సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇదిగో బ్లవాట్స్కి కుడివైపున
దిగువన ఆమె చెట్టు. అంటే నేల మీద ఉన్నట్టుగా, అంటే భౌతికంగా మనకు అందేటట్టుగా, స్థూలంగా మనకు అందేటట్టుగా దిగువన ఉండి చెప్పింది, నేల మీద ఉండి అని. ఆ విధంగా దాన్ని వేస్తాం అనమాట. అట్లా మనం ఎక్కడికక్కడ అక్కడే ఉంటుంది తాళం చెవి. అట్లా ఇప్పుడు మేడం బ్లావెట్స్ కి మన రెస్క్యూకి వచ్చింది. మనం ఏం ప్రశ్న వేశాం? మొత్తం చూసి ఒక్కసారిగా వాక్కయ్యాం. బాబు ఏంటి ఇవన్నీ, ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని విషయాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్? Madam Blavatsky herself comes to the students' rescue by setting out here and there in number of statements and principles on which that system is based. ఏంటవి? వన్ ఫండమెంటల్ లా. సీక్రెట్ డాక్టర్ లో ఎక్కడో వన్ ఫండమెంటల్ లా అని విడిగా చెప్పడం లేదు. సీక్రెట్ డాక్టర్ లోనే ఆ 120వ పేజీలోనో 170వ పేజీలోనో ఎక్కడో ఒక చోట ఉంది అది. అది తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ. వన్ ఫండమెంటల్ లా అంటే మనం ఫస్ట్ చదవాల్సింది ఏంటనమాట? వన్ ఫండమెంటల్ లా చదివి, అంటే మనం ఈ సృష్టి గురించిన విశేషాలన్నీ కావాలండి, ఇది మాకు చెప్పండి, ఏంటి అసలు ఈ సృష్టి అంటే ఎలా వచ్చిందో అది ఫస్ట్ కావాలి మనకి. ఎక్కడ ప్రారంభం? మొత్తం సృష్టికర్త, ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడు? వాడు ఒక్కడే ఉన్నాడు అనకుండా తాను పెక్కులు కావాలను అన్నది బయలుదేరి. ఆ సంకల్పం వచ్చేటప్పటికల్లా అది అమ్మవారుగా బయటపడింది. అప్పుడు అమ్మవారు ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చారు. ఇదే సృష్టి. అంటే మరి ఇవన్నీ తయారు చేయడానికి పదార్థం ఇదంతా ఎక్కడిది? ఆయనదే సంకల్పం. అమ్మవారు ఎవరు? ఆయనదే కదా, ఆయనదే కదా. ఎవరు? ఆడమ యొక్క పక్కటెంపు నుంచి తీసినామే కదా. కొత్త పదార్థం ఏముండదు, కొత్త పదార్థం లేదు. అదే క్రమక్రమంగా స్థూలానికి చేస్తుంది, సూక్ష్మం నుంచి స్థూలానికి. అది అలాగొచ్చింది. వన్ ఫండమెంటల్ లా, అలాగే 4 బేసిక్ ఐడియాస్, 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 6 నెంబర్డ్ ఐటమ్స్, 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 3 న్యూ ప్రపోజిషన్స్. ఇట్లా అక్కడక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ. అది బ్లావెట్స్కి ఏంటంటే ఆ చివరి రోజుల్లో ఆమె దగ్గరికి చేరిన వాళ్ళకి, రే నానా, ఇవన్నీ చదవకుండా మీకు ఎట్లాగా అర్థం అవుతారో ఫస్ట్ ఇది చదవండి, వీటిని అధ్యయనం చేయండి, ఈ తాళం చేతులు. అప్పుడు మిగతా మొత్తం మీకు మీ కళ్ళ ఎదుట అలా దర్శనమిస్తూ ఉంటుంది. అనేకత్వం ఉంటుంది ఎదురుగా, కానీ ఆ ఏకత్వమే దర్శనమిస్తూ ఉంటుంది మనకి. Nevertheless, it was left entirely to her to use the knowledge communicated to her as best she could, organizing the material and developing literary skills in the doing. The collection of these statements presented here is intended to serve as an Ariadne's thread through the vast labyrinth of information. ఏంటి మనకి ఇక్కడంతా ఏంటుంది? మనకి ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్, క్రిటిసిజం, కామెంటరీ అండ్ పర్సనల్ ఇన్స్ట్రక్షన్ that constitutes our well-nigh inexhaustible gift to posterity. మొత్తం వాటి ద్వారా ఏమిటి వచ్చిందనమాట? ఎంతో ఇన్ఫర్మేషన్. అంటే మనం ఈ విషయము ఇది సీక్రెట్ డాక్టర్లో లేదండి అనటానికి లేదు. మనం ఇప్పుడే కాదు, రాబోయే కొన్ని వందల సంవత్సరాలు కొత్త విషయాలు ఏవేవో వచ్చినాయండి. ఇవ్వండి సీక్రెట్ డాక్టర్లో ఈ పేజీలో ఇది దాని గురించిన వివరం అందివ్వబడింది, దీనికి సంబంధించిందే అది అని చెప్పుకుంటాం. కానీ సీక్రెట్ డాక్టర్లో లేదండి ఇది అన్న మాట రాదు. అట్లా తీసుకొచ్చింది సీక్రెట్ డాక్టర్.
సీక్రెట్ డాక్ట్రిన్ అంటే డాక్ట్రిన్స్ అంటే ఏంటి? డాక్ట్రిన్ సిద్ధాంతము లేక సూత్రము. అంటే దానికి ముందుదేంటి మనం డివైన్ ప్లాన్ లో చెప్పుకున్నాం. డివైన్ లాస్, డాక్ట్రిన్స్, డివైన్ ప్లాన్స్, చెప్తాను. డివైన్ ప్లాన్, డివైన్ లాస్, డివైన్ ప్లాన్, డాక్ట్రిన్స్. అంటే మనం ఈ సృష్టిలో అది వ్యక్తమైనప్పుడు డాక్ట్రిన్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం పేరు పెట్టారు? సీక్రెట్ డాక్ట్రిన్. గుప్తంగా ఉన్నది. గుప్తంగా ఉన్నది అని అంటే ఏంటి? మనకు కనపడకుండా ఉందా? అసలు ఉన్నదే దాంతో తయారైంది. మొత్తం సీక్రెట్ డాక్ట్రిన్ అని ఏదైతే చెప్తున్నామో దాంతో తయారైందే. అయితే మనకు అనుభూతం కావటం లేదు కాబట్టి అది రహస్యం అయిపోయింది. మన ఎదురుగానే ఉంది, కట్టెదుట, కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. మన పంచేంద్రియాలకి అది అనుభూతం అవుతూనే ఉంది, కానీ అది లేదని అనుకుంటున్నాం. అందుకని సీక్రెట్ అది. కాబట్టి ఇంత ఇన్ఫర్మేషను, డిస్క్రిప్షను, ఎక్స్ప్లెనేషన్, క్రిటిసిజం, కామెంటరీ అండ్ పర్సనల్ ఇన్స్ట్రక్షన్, ఇన్ఎగ్జాస్టబుల్ గిఫ్ట్ టు పోస్టరిటీ. రాబోయే తర్వాత తరాలకి, కొన్ని వందల తరాలకి అవి అందుబాటులోకి తీసుకొచ్చింది ఆమె. వాళ్ళు పెరుగని మాత్రం వాళ్ళు పెరుగని ఇంత పని చేశాను అంటే ఆమె చేస్తే, నేను చేస్తేగా అలసిపోవటానికి. నేను చేయాల, నా ద్వారా జరపబడింది. నేను కూడా దాన్ని చూస్తున్నాను, దాన్ని వింటున్నాను, దాన్ని చదువుతున్నాను. కాబట్టి ఇంకా నేను శ్రమ పడింది ఎక్కడుంది? శ్రమ పడలేదు కాబట్టి అలుపు లేదు. అట్లా అలుపు పెరగకుండా ఈ మొత్తం ఇలాగా తీసుకొచ్చింది. అయితే ఇంత దాంట్లో మరి మనం ఎట్లాగా, మనం ఒక పెద్ద నిధి ఉంది సొరంగంలో. సొరంగం ఎంత లోపలికి ఉందో తెలియదు. ఎన్ని కిలోమీటర్లు, మైళ్ళు, ఎన్ని మైళ్ళు లోపలికి ఉందో మనకి తెలియదు. దాని లోపలికి వెళ్తే గానీ ఆ నిధి దొరకదు. అప్పుడు ఏం చేస్తారు? ఒక తాడు కట్టుకుంటారు. పొడవాటి తాడుని పెట్టుకుని ఈ పైన ఒక చోట కట్టేసి ఆ తాడుని, ఎందుకంటే లోపలికి నుంచి మళ్ళీ బయటికి రావాలంటే దారి తెలియదు మనకి. లోపలికి వెళ్ళామా ఇంకా చిక్కుపడిపోయాం మనం. అందుకే లాబరింత్ అంటారు అట్లా దాన్ని. వ్యాస్ట్ లాబరింత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ లోకి తల పెట్టామా ఇంకా అయిపోయాం. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ నుంచి బయటకు రాలేము. ఇక బయటకు వచ్చే దారి తెలియదు మనకి. అట్లా చిక్కుముడిగా ఉంటుంది అనమాట ఇదంతా లాబరింత్. దుర్గమారణ్యంలో దారి తెన్ను తెలియని, ఏమాత్రం మనకి దారి తెలియని ప్రదేశంగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళామంటే ఇక బయటకు వచ్చే దారి తెలియదు మనకి. అభిమన్యుడిలాగా అయిపోతాం. పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, అంతవరకే తెలుసు ఆయనకి, వెనక్కి రావడం తెలియలా, అంతే వెళ్ళిపోయాడు అనుకో. అట్లాగైపోతుంది మన పని. ఎట్లా మరి? అందుకే అరియాడ్నెస్ థ్రెడ్, ఒక తాడు వేసుకోవటం. మనం తాడుని జాగ్రత్తగా ఇక్కడ పైన భూమి పైన మనం సొరంగ మార్గం దగ్గర ఒక దానికి కట్టేసుకుని గట్టిగా అది ఊడిపోకుండా ఉండేటట్టుగా ఇక ఆ తాడు పట్టుకుని లోపలికి అలాగా వెళ్తుంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇంకా బయటకు రావాలనుకున్నాం, వెంటనే మళ్ళీ ఆ తాడుతో బయటకు వస్తాం. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ అక్కడికి వస్తాం సేఫ్ గా. అదే ఆ తాడు లేకపోతే గోవిందా, ఇంకా అక్కడే చిక్కుపడిపోతాం, అక్కడ మరణిస్తాం అన్నట్టుగా అయిపోతుంది. దారి తెన్నుదే లేక ఆ సొరంగంలోనే ఆహారం, అన్న పానీయాలు లేక ఇంకా వెళ్ళిపోతాం సంగతి. అందుకనే ఇటువంటి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, డిస్క్రిప్షను, ఎక్స్ప్లెనేషను, క్రిటిసిజం, కామెంటరీ. ఎందుకంటే ఊళ్ళో ఉన్న అన్ని పవిత్ర గ్రంథాల గురించిన వివరణ వచ్చింది దాంట్లో. వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఈ పవిత్ర గ్రంథంలో ఇలాగా ఉంది, ఆ పవిత్ర గ్రంథంలో ఇలాగా ఉంది. ఇవన్నీ చెప్పేటప్పటికల్లా మనకి అసలు ఎంత గందరగోళం పడిపోతాం, ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అందుకని ఇదిగో ఈ నెంబర్డ్ స్టేట్మెంట్స్ ఎలాగో వచ్చిందంటే, తాడు పట్టుకుని మనం సొరంగ మార్గంలోకి వెళ్ళినట్టుగా. ఇది ఎటువంటి దుర్గమారణ్యమైనా సరే, కన్ను పొడుచుకున్నా కానరాని ఆ అడవుల్లో అయినా సరే, ఎందుకంటే మనకు ఆ తాడు ఉంది. ఏంటి ఆ తాడు? ఇదిగో నెంబర్డ్ స్టేట్మెంట్స్. మనం ఇందాక చదువుకున్నామే, 1 ఫండమెంటల్ ప్రపోజిషన్,
4 basic ideas, 3 fundamental propositions, 6 numbered items, 5 proven facts. ఇది అది థర్డ్. మనకి ఏం పర్లేదు, ఎంత లోపలికైనా వెళ్ళిపోవచ్చు, మనం ఏం కంగారు పడక్కర్లేదు. తాళం చేతులు ఉన్నాయి మన దగ్గర, దారి తెలుస్తుంది మనకి, ఇంకేముంది ఇక అన్నమాట సంగతి. అంటే ఈ విషయం గురించి మనం ఎక్కువగా చర్చించుకోకపోతే, ఎక్కువగా వివరించుకోకపోతే, మనం లోపలికి వెళితే గందరగోళం పడిపోతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనమాట, ఈ విషయాలు ఇలాగా మనం చెప్పుకోవటం ద్వారా తాడుని రెడీ చేసుకుంటున్నాం అనమాట. జాగ్రత్తగా లోపలికి దిగబోతున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయామంటే ఎక్కడ దిగుతామో తెలియదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ నెంబర్డ్ స్టేట్మెంట్స్ కి మనం రెడీ అవుతున్నాం అనమాట. ఆ థాడ్ని సిద్ధం చేసుకుంటున్నాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎన్నెన్నో వివరణలు, ఎన్నో ఎక్కడెక్కడో ఒక చోట ఒకటి వివరించేటప్పుడు దానికి అనుబంధంగా, దానికి సంబంధించింది ఏదన్నా ఉంటే రిలేటెడ్ గా మళ్ళీ ఇంకోటి ఏదో తెచ్చి దాని దగ్గర పెట్ట. దాంతో ఫ్రీ మ్యాసనరీ, మనకి సీక్రెట్ డాక్టర్లో ఎక్కడ చూసినా కానీ ఫ్రీ మ్యాసనరీకి సంబంధించి వచ్చేస్తుంది విషయం. ఈ విషయాలు ఇలాగా చెప్తూ ఫ్రీ మ్యాసనరీ దీనికి సంబంధంగా ఇలాగ ఉంది. ఫ్రీ మ్యాసనరీ మరి అదొక సీక్రెట్ సొసైటీ. ఫ్రీ మ్యాసనరీ అనే పదమే బయటికి ఉచ్చరించకూడదు అన్నంత సీక్రెట్ గా కంగారు పడుతుంటాం మనం. మరి సీక్రెట్ డాక్టర్ లో ఏ పేజీ తీసుకున్నా కానీ ఆ ఫ్రీ మ్యాసనరీ అనే పదం కనిపిస్తూనే ఉంటుంది, దాని విషయాలు వస్తూనే ఉంటాయి. అలాగా అలా ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో వివరణలు, ఇన్ని వివరణలతో మనం గందరగోళం అయిపోతాం. ఇట్లా గందరగోళ పడకుండా మన రెస్క్యూకి, మనల్ని రక్షించడానికి బ్లావెట్స్ కి రెడీగా ఉందన్నమాట. ఆమె చిరునవ్వుతో, అరే బాబు అక్కడ కాదు, ఇదిగో 1 ఫండమెంటల్ లా, పేజ్ నెంబర్ 120, 170, ఇంకొక ప్రింట్ లో సీక్రెట్ డాక్టర్ 4-5 ఎన్నో ప్రింట్లు వచ్చినాయి కదా. ప్రింట్లు మారే కొంది ఆ పేజీ నెంబర్లు కొంత మార్పు వస్తూ ఉన్నాయి. విషయం అదే అయినప్పటికీ కొన్ని ముందేదో ముందు మాటలుగా కొంత ఇన్ఫర్మేషన్ ముందు చేర్చడం, దాంతో ఏమవుతుంది, తర్వాత టైప్ పెద్దదిగా పెట్టడం, అక్షరాలు అంతకుముందు చిన్న అక్షరాలు ఉండేవి, ఇప్పుడు అక్షరాల సైజు పెరగడంతో పేజీ నెంబర్లు మారిపోతున్నాయి. విషయం అదే, అందువల్ల ఆ పేజీ నెంబర్లు కొంచెం కొంచెం మారుతున్నాయి. ఆ ఫలానా పేజీలో 1 ఫండమెంటల్ లా చదవండి, తీయండి. ఇప్పటికే సీక్రెట్ డాక్టర్ అనగానే పేజీ తిప్పేసి చదువుకుంటూ వెళ్ళిపోతే అలాగా, అది అలాగా అని చెప్పింది అనమాట. డ్యూరింగ్ బ్లావెట్స్కి లాస్ట్ ఇయర్స్, లాస్ట్ ఇయర్స్ అని మనం ఇప్పుడు అంటున్నాం, మనం ఆ రోజుల్లో అది లాస్ట్ ఇయర్స్ కాదు. ఆమె బతుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ అని ఎలాగంటాం? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావమ్మా అని అంటాం మనం ఎదురుగా, అనం కదా. చక్కగా బతుకుంది శుభ్రంగా మన ఎదురుగా, హాయిగా ఉంది ఆమె. ఇప్పుడు అనం, ఇప్పుడు అంటున్నాం లాస్ట్ ఇయర్స్ అని. ఎందుకు లాస్ట్ ఇయర్స్ అని మనం అంటున్నాం? దాని ప్రాముఖ్యత తెలుసుకోవటానికి. లాస్ట్ ఇయర్స్ అనేటప్పటికల్లా బ్రహ్మాండమైనటువంటి ఆమె యొక్క మొత్తం జ్ఞానమంతా అలా బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ సమయంలో. అందుకని లాస్ట్ ఇయర్స్. దే ఆర్ గ్యాదర్డ్ రౌండ్ హర్ ఇన్ లండన్. చివరిగా లండన్ లో ఉంది ఆమె. ఎందుకంటే భారతదేశం నుంచి పంపిస్తే గానీ సీక్రెట్ డాక్టర్ రాలా మనకి. ఆమె భారతదేశంలో ఉన్నంతకాలం ఈ డే టు డే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో చిక్కుకుపోయింది. ఈ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు, ఇంక వేరే వేరే వ్యవహారాలు, వాటితో తలమునకలైపోయింది. సీక్రెట్ డాక్టర్ను ఒక అక్షరం ముందుకెళ్ళలేదు. ఇక ఇట్లా కాదులే అని చెప్పి ఒక రాయి వేశారు ఆమె మీద. ఈమె చేసే పనులన్నీ కూడా డూపు, పెద్ద మోసం అని చెప్పి ఎవరితో చెప్పించారు? ఆమెతో ఉన్నటువంటి ఆ పని మనుషులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో, భార్యాభర్తలు ఇద్దరు కూలుమ్స్ దంపతులు, వాళ్ళతోనే చెప్పించారు. ఎవరు? క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు. ఆ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వాళ్ళు ఈమెతో, వీళ్ళ ఆ పని మనుషులతో చెప్పించారు.
పరమ గురువుల నుంచి ఉత్తరాలు వస్తాయి, ఇట్లాగా ఏమి లేదు, అన్ని ఈమె రాసి ఆ బాక్స్ లో పెడుతుంది అని ఇట్లాగా ఒక పెద్ద రాయి వేస్తారు, అభాండం వేస్తారు. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రెసెంట్ సపోర్ట్ చేయాల, ఆల్కాట్ సపోర్ట్ చేయలేదు. ఎందుకు? పరమ గురువులు ఆగండి అన్నారు వాళ్ళని. సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈమె ఇక్కడే ఉండిపోతుంది. అంతే, కోపం వచ్చేసింది, వెళ్ళిపోతాను నేను, ఇక్కడ ఉండను ఇక అన్నారు. ఇలా లండన్ వెళ్ళిపోయింది. జర్మనీ నుంచి లండన్ వెళ్ళింది. అప్పుడు కానీ ఈ సీక్రెట్ డాక్టర్ ప్రారంభం కాదు. మరి అసలు మిషన్ అది, సీక్రెట్ డాక్టర్ రాయాలి. ఆమె సీక్రెట్ డాక్టర్ రాస్తే గానీ ఆమె పని పూర్తి కాదు ఈ జీవితానికి. ఈమెమో ఇక్కడ ఈ చిన్న చిన్న పనులతో కూర్చుంటే అట్లాగా, అందుకని తోసారు అట్లాగా అనమాట. అలా జరుగుతుంటాయి. సరే, చివరికి లండన్ లో చేరింది. అప్పటికి పూర్తి అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. 1888 ప్రింట్ అయిపోయింది సీక్రెట్ డాక్టర్. వచ్చిన కొత్తలోనమాట ఇదంతా జరిగింది. 1888లో వస్తే 91లో ఆమె దేహం విడిచారు. అంటే 3 సంవత్సరాలే, ఎక్కువ కాలం ఏమి గడవలేదు. సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పాటు. సీక్రెట్ డాక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఆమె దేహం విడిచే వరకు ఇక ఆమె చుట్టూ చేరారు. ఏంటిది ప్రపంచం మొత్తం పెద్ద ఒక ఇదిలాగా ఉన్నాయన్నమాట, అద్భుతంలాగా. సైంటిఫిక్ రంగంలో సైంటిస్టులకి పండగ. వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలు ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా పరిష్కారం అయిపోయినాయి. వాళ్ళ పరిశోధనలు వేగవంతం అయిపోయినాయి అన్నమాట. అంతవరకు ఉన్న కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్న పరిశోధనలు మరి చూడండి, 100 సంవత్సరాల్లోనే సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 133 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చింది చూడండి. సీక్రెట్ డాక్టర్ అలా ఉపయోగపడింది. కాకపోతే ఏకత్వానుభూతి పొందిన వాళ్ళ సంఖ్య ఇది మనకి. సైంటిస్టులు కొన్ని కొత్త విషయాలు చేర్చుకుంటా ఎన్నెన్నో విషయాలు తీసుకొచ్చారు. కానీ అదేమవుతుంది, అది అనేకత్వానికి దారి తీస్తుంది. అది ద్వేషము, కోపము, ఇట్లాగా వేరువేరుగా ఆధిపత్యము వాటికేసి తీసుకెళ్తుంది అది. కానీ ఏకత్వానుభూతి కోసం సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది, అది రాలేదు. అది దానికి సంబంధించి చాలా అనమాట. 0.1% కూడా ఉన్నారా లేదా అన్నట్టుగా. అది వస్తే ప్రేమ పెరుగుతుంది, మరి అది రాలేదు. సరే, దాని gathered round her in London a group of earnest members of the Theosophical Society who applied themselves seriously to the study of the secret doctrine. ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ బుక్ ఎవరి ద్వారా వచ్చిందో, ఎవరైతే గ్రంథకర్తగా రైటర్ గా ఉన్నారో ఆమె ఎదురుగా ఉంది మనకి. వాళ్ళకి అదృష్టం అది. వెంటనే ఆమె దగ్గరికి చేరారు, మొత్తం వెళ్ళిపోయి, ఏంటి తల్లి ఇది, ఏమి మాకు అంతు పట్టడం లేదు. సైంటిస్టులకు అంతు పట్టింది కానీ వీళ్ళకి అంతు పట్ల. అది విచిత్రం ఏంటంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి చక్కగా అంతు పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల కేసు వెళదామన్న వాళ్ళకి మాత్రం అంతు పట్టట్లేదు. కానీ అది ఇచ్చింది ఆధ్యాత్మిక విషయాల కేసు వెళ్ళడం కోసం. అది తమాషా ఇక్కడ. మొత్తం చేరిపోయారు ఆమె దగ్గరికి లండన్ లో. who applied themselves seriously to the study of the secret doctrine. అంటే ఇప్పుడు మనం కూడా చేరాం ఆమె దగ్గర. questioning her and pressing her for further elucidation of the teaching. విశదపరచు తల్లి, అక్కడ ఏంటో అది ఇప్పటికే చాలా వివరంగా ఇచ్చారు. అక్కడ ఎన్ని డిస్క్రిప్షన్స్, ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్, ఎన్ని కామెంటరీస్ ఎన్నో ఇచ్చారు. అయినా కానీ ఇంకొంచెం విశదపరచు అమ్మా, దాన్ని కొంచెం వెల్లడి చేయ మాకు అని చెప్పి కూర్చున్నారు అక్కడ. హ్యాపీలీ ఫర్ us, much of this oral instruction was taken down and later published in the transactions of the Blavatsky Lodge. మన అదృష్టం ఏంటంటే అవన్నీ ఓరల్గా జరిగినాయి. ఆమెతో మాట్లాడడం, ఆమె వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ ఓరల్గా. అవన్నీ కూడా మన దృష్టి కొద్ది ఏమైందంటే రాసుకున్నారు. కొంతమంది పక్కన కూర్చుని రాస్తా ఉన్నారు, మొత్తం నోట్ డౌన్ చేశారు. మొత్తం
రాశారు అనమాట అవన్నీ. వాటన్నిటిని ఏం చేశారంటే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అన్న పేరుతో ఒక గ్రంథంగా వచ్చింది. మిగతా విషయాలు మనం ఇది కూడా చెప్పుకుందాం. ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అని ఒక గ్రంథ రూపంలో వచ్చింది. తర్వాత ఈ బ్లావెట్స్కీ యొక్క కలెక్టెడ్ రైటింగ్స్ అంటే మొత్తం ఈమె పెన్ను నుంచి ఒక 10 లైన్లు ఉన్న చిన్న లెటర్ అయినా సరే, ఎందుకంటే దాంట్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఆ సృష్టి రహస్యానికి సంబంధించినటువంటి విషయ వివరణ దాంట్లో ఉంటుంది. ఒక 10 వాక్యాలు రాసినప్పటికీ ఎందుకని ఏది వదిలిపెట్టకుండా ఆమె గదిలో ఏవేవి కాగితాలు ఉన్నాయో మొత్తం ఎతికి పట్టుకుని, అట్లాగే ఆమె ఎవరెవరికి ఉత్తరాలు రాశారు, ఎవరెవరికి ఏమేంటి రాశారు అవన్నీ సేకరించి మొత్తం కలెక్టెడ్ రైటింగ్స్ అని ఆమె గ్రేట్ నెవ్యూ అని బోరిస్ జర్కోఫ్ అని ఉన్నాడు ఒక ఆయన, బోరిస్ డి జర్కోఫ్. ఆయన ఈ ప్రయత్నం చేసి గొప్ప ప్రయత్నం కలెక్టెడ్ రైటింగ్స్ మొత్తం చాలా వాల్యూమ్స్ వచ్చినాయి, 20 దాకా వచ్చినాయి. వాటిల్లో మనకి 10వ వాల్యూమ్లో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద లాడ్జ్ బ్లావెట్స్కీ లాడ్జ్ విషయాలన్నీ దాంట్లో వచ్చినాయి అన్నమాట. వాల్యూమ్ 10 కలెక్టెడ్ రైటింగ్స్ వాల్యూమ్ 10 10వ వాల్యూమ్లో ఈ విషయాలు. 10వ వాల్యూమ్లో కూడా మళ్ళీ సగం నుంచి 10వ వాల్యూమ్ మొత్తం 100 పేజీలు, ఒక 200-300 పేజీలు ఉందనుకుందాం. వాటిలో సగం నుంచి అన్నమాట. ముందు సగం వేరే విషయాలు వచ్చినాయి, ఆ మిగతా సగం నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ ఇక్కడ జరిగినటువంటి సంభాషణలు అన్నీ కూడా అవన్నీ వ్రాయబడినాయి. అవన్నీ కూడా దీనికి చక్కగా గ్రంథంగా దీంట్లో తీసుకొచ్చారు. In addition to this, there is a small but invaluable collection of notes written down at the time by one member of the group, Commander Robert Bowen. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన కూర్చుని ఉన్నాడు ఈ గ్రూప్ లో, కమాండర్ రాబర్ట్ బోవెన్ అన్న ఆయన ఏం చేశాడు, జాగ్రత్తగా రాసుకుంటున్నాడు నోట్స్. మనకి ఇప్పుడేమి రాసుకోవాల్సిన అవసరం లేదు, మనం వినడం చాలు. ఎందుకంటే ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాం. ఆన్ ది స్పాట్ ఏమవుతుందనమాట, హృదయం వికసిస్తూ ఉంటుంది. హృదయం వికసిస్తూ ఉంటే ఎప్పుడు ఏం చూసినా కానీ మొత్తం ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా మనకి వివరాలు అందాల్సినవి, ఆ నోట్స్ చూసుకుని మళ్ళీ చదువుకోవాల్సినవి ఏం లేదు ఇంకా మనం. అంటే మనం అట్లాగా సిద్ధపరచబడ్డాం. డివైన్ ప్లాన్ మొదలుకొని క్రమక్రమంగా అలా పూర్తిగా సిద్ధపరచబడ్డాం అన్నమాట. ఇప్పుడు చివరిది ఇది విన్నామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఆ విధంగా మనం రెడీ అవుతున్నాం. అండ్ ఆయన కొన్ని నోట్స్ రాసుకున్నాడు. ఇన్ అడిషన్ టు దిస్ there is a small but invaluable collection of notes written down at the time by one member of the group, Commander Robert Bowen, and brought to light some 40 years later by his son, Captain P.G. Bowen. అయితే అవి ఏంటంటే అలాగ మరుగున పడిపోయి ఉన్నాయి. అప్పుడు ఆయన కుమారుడు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారి, అంటే ఒక్కొక్క వాళ్ళు ఏం చేస్తారు, ఇక నాన్నగారు వెళ్ళిపోతే నాన్నగారి ఆస్తులు వీళ్ళ పాలన ఉంటాయి, వీళ్ళు దాన్ని తీసుకుంటారు. ఇక పుస్తకాలు లాంటివి ఉంటాయి, వాటన్నిటిని ఇక్కడ పాత పుస్తకాలు కొంటా ఉండే అని చెప్పి వీధిలో వెళ్తుంటాడు, వాడిని పిలుస్తారు, మొత్తం వాడికి వేసేస్తారు. అట్లా జరుగుతున్నాయి అన్నమాట. అలా జరగకుండా వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, చాలా ప్రేమతో, చాలా ఆరాధనా భావంతో, ఏదో చాలా గొప్ప విషయంగా ఉంది, ఈ నోట్స్ చాలా సామాన్యంగా లేదు ఇది అని చెప్పి దాన్ని ఏం చేశాడు ఆయన, ఇనిషియల్లీ ప్రింటెడ్ ఇన్ 1932 ఇన్ థియోసఫీ ఇన్ ఐర్లాండ్. చూడండి, ఇది మా నాన్నగారు రాశారు నోట్స్ ఆ బ్లావెట్స్కీ దగ్గర ఉన్నప్పుడు. ఆమె చెప్తుండగా మరి ఇదేమన్నా మీకు పనికొస్తుందని చూడండి అని థియోసాఫికల్ వాళ్ళ సొసైటీకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు చర్చించాడు. ఆయన చర్చిస్తే థియోసఫీ ఇన్ ఐర్లాండ్ అనే మ్యాగజైన్ ఉంటుంది, దాంట్లో వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ప్రింట్ చేసుకున్నారు వాళ్ళు. These notes have since been published separately as a booklet entitled
మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ. ఆ మ్యాగజైన్ లో వస్తే అది చాలా పవిత్ర మనకి పరిమితంగా ఉంటుంది. మరి ఎక్కువ జనబాహుళ్యానికి అందాలి, ఎక్కువ ఆ సత్యాన్వేషక బృందానికి అందాలి, సత్యాన్వేషకులకు అందాలి, ఆ సాధకులకి అందాలి. అట్లాగా అందుకని ఒక బుక్లెట్ వేశారు అనమాట. పేరేం పెట్టారు? మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ. పేరు కూడా చూడండి ఎలా పెట్టారు. థియోసఫీని చదివే పద్ధతి ఏంటి, అధ్యయనం చేసే పద్ధతి ఏంటి, ఎవరు చెప్పారు అది? ఆ థియోసఫీ గురించి రాసినటువంటి ఆ రచయిత, ఎవరి ద్వారా అయితే ఆ థియోసఫీ ప్రథమంగా ఈ ప్రపంచంలోకి వచ్చిందో ఆమె చెప్పినటువంటి పద్ధతి. మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ. ఆ నోట్స్ పట్టుకుంటే ఇంకా మనకి ఇంకేం, బ్లవెట్స్కీ చెప్పినట్టే కదా. ఇలా చదువుకుంటారా బాబు, ఇలాగ అధ్యయనం చేయండి, ఇలా చేయండి, ఇక్కడి నుంచి ప్రారంభించండి, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళండి, మళ్ళీ ఇటు రండి, అట్లాగా నిర్దేశం చేశారు, మార్గనిర్దేశం, దారి చూపించారు. ఇప్పుడు ఆమె అనేటటువంటి ఆమె దారి చూపించినటువంటి నోట్స్ అనేటువంటి వీటన్నిటిని పట్టుకొని మనం ఆ తాడుతో మనం ఈ స్వరంగంలోకి దిగుతున్నాం. దే ఆర్ రీప్రొడ్యూస్డ్ హియర్ ఇన్ అపెండిక్స్ ఏ. ఈ గ్రంథంలో ఏం చేశారంటే దాన్ని కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే అది అత్యంత అవసరమైంది అని. ఈమె పట్టుకున్నది ఏంటి? హెచ్ఆర్ స్కిల్స్ పట్టుకున్న విషయం ఏంటి? హౌ టు స్టడీ. ఎందుకంటే మనం వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్, అది కదా ప్రశ్న. ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ప్రారంభించాలి? స్టూడెంట్స్ గా వచ్చాం, సత్యాన్వేషకులుగా వచ్చాం, మనం ట్రూత్ సీకర్ గా వచ్చాం. ఎక్కడ ఎతకాలి? ఈ ఎతకడం ఎక్కడ ప్రారంభం కావాలి? మనం ఎక్కడి నుంచి మొదలెట్టాలి తెలియటం లేదు, ప్రారంభం తెలియటం లేదు, ఎలాగా వెతకాలి తెలియటం లేదు. దానికి బ్లవెట్స్కీ ఏ పద్ధతిలో అయితే చెప్పిందో చివరి రోజుల్లో అవన్నీ ఒక చోటకి తీసుకొచ్చింది అనమాట, ఈ హెచ్ఆర్ స్కిల్స్. సో ఇంకా మరికొన్ని విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఆ లండన్ నుంచి మనం మన ఊరు వచ్చేద్దాం. ఇప్పటి వరకు లండన్ లో ఆమె యొక్క నివాసంలో ఆమె దగ్గర కూర్చుని ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నాం.